హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్ర అభిరుచి ఛానల్. ఇవాళ ఎంతో టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం చేసుకొని తినొచ్చు. పిల్లలు స్కూల్ నుండి వచ్చినాక కూడా చేయొచ్చు. ఈజీగా అయ్యేది. ఖాళీ మనకు కాబూలీ చెనే నానబెట్టి ఉడకబెట్టి పెట్టిన నేను. ఫస్ట్ నేను ఒక 4 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసిన, తర్వాత 1 స్పూన్ బియ్యం పిండి వేసిన. చూసే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. కొద్దిగా ఫుడ్ కలర్ వేసిన, కారం వేసిన, ఉప్పు వేసిన, మంచిగా కలిపేసేసుకుంటున్నా చూడండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇది చాలా అంటే చాలా టేస్టీ ఉంది. కొత్తగా ఇది చూసేవాళ్ళు, ఈ వీడియో చూసేవాళ్ళు, ఈ డిష్ని వంట చూసేవాళ్ళు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే అంత కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. తర్వాత ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది, చాలా వేడిగా ఉంది. ఒక్కొక్కటి ఇట్లా వేసుకున్నా. సేమ్ పకోడీ క్రిస్పీగా చాలా బాగున్నాయి. లోపట మనం ఉడకబెట్టినాం కదా ఈ కాబూలీ శనగలని, ఉడకబెట్టినాం. పైననేమో ఆ కార్న్ఫ్లవర్ది పిండిది క్రిస్పీ సూపర్ ఉంది. చట్పట్ సూపర్ ఉంది. పిల్లలైతే స్కూల్ నుండి ఈవినింగ్ వచ్చినాక అది ఇది చేసి పెట్టాలని ఎవరు కూడా ఇంత కూడా బాధపడొద్దు. ఇలా చేసి పిల్లలకు పెట్టండి. ఇంకా నేను చాట్ మసాలా వేసిన, అంతనైతే డీప్ ఫ్రై చేసుకొని చాట్ మసాలా వేసి కొద్దిగా కరివేపాకు మిర్చీలు కూడా వేసిన. అద్రిపోయింది, సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నేనైతే తినాలి కదా, ఫస్ట్ మా పాప ట్రై చేస్తానది ఎట్లుందో టేస్ట్ చెప్తామమ్మన్న. చూడండి ఎంత బాగుంది, నోట్లోనైతే నీళ్ళు ఊరుతున్నాయి ఇట్లనైతే. ఇంకా మా పాపనైతే తిని సూపర్ ఉంది మమ్మీ అన్నది. నేను కూడా